ஆண்டாள் திருவடிகளே சரணம். தூமணி மாடத்தோ சுத்தும் விளக்கெரிய தூபம் கமலயித்தையில் அணைமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப்பிழைந்தியால் மந்திரப்பட்டாலோ மாமாயன் மதவன் மைகுந்தன் என்றென்று నామం పల్లవం నవిండ్రేలో రెంబావాయ్. ఆండాళ్ తల్లి ఈరోజు 4వ గోపబాలికను లేపుతుంది. పరిశుద్ధమైన మణులతో చేసిన మేడ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టి ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపము ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపజేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆ 2 వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తి వేదం, ఆ ఒక వత్తి ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది. ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు. అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకుని పడుకుని ఉన్నావా? ఓ మనులతో చేసిన ద్వారం తెలుసుకుని రావమ్మా. సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా 9 మనులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే 9 రకాల సంబంధాలు తెలుసుకోవాలి. అవి 1 మనందరికీ తండ్రి ఆయనే, 2 మనందరినీ రక్షించేవాడు ఆయనే, 3 మనందరినీ నా వాళ్ళు అని కలిగినవాడు ఆయనే, శేషి అంటారు. 4 మనందరినీ భరించేవాడు ఆయనే, భర్త అంటారు. 5 మనలోని జ్ఞానాన్ని పనిచేస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే, జ్ఞేయము అంటారు. 6వది మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాడికి స్వామి ఆయనే. 7 మనందరికీ ఆధారం ఆయనే, నారాయణుడు అంటారు. 8 మనందరి లోపల ఉండే ఆత్మ ఆయనే, అంతర్యామి అంటారు. 9 భోక్త ఆయనే, స్వీకరించగలవాడు ఆయనే అని. లోకంలో మనం ఏదో ఒక సంబంధం, అమ్మ, నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడిన సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమ ఉండాలి ఆయనపై. పితారక్షక శేషి భర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మభక్త అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది. అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్న, వాళ్ళ స్థానాన్ని తలుచుకున్న మనం తరించిపోతాం. మనకు ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేని యందు మనసు అనిపించదు. దీన్ని పోషించుకోవాలి, దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది. ఈ తలుపు తెలుసుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెలుసుకుంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెలుసుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే. ఇంత హాయిగా పడుకుని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే అని ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు.